ధర్మజ తీసారా వేషం ఎవరైనా చూస్తారు. చూడటమేట్రా, చూస్తే మనం భయం ఏంటి చెప్పి ఇలా చూడు, మనం అనుకున్నట్టు ప్లాన్ పక్కన సరిపోతుంది. ఆ జాలయ్య గారు భూషణ్ పాపం గదిలో వేసి పట్టుతాడని చెప్తాడు. కుడుతున్నాడా? కొట్టడమా? పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల దేవశుద్ధి. 108 గంటలు బట్టి ఫుడ్ లేదు, 112 గంటలు బట్టి వాటర్ లేదు. ఇలా ఇంకో 24 గంటలు చేశాడంటే మనతో చెప్పకుండా వెళ్ళిపోతాడు పాపం. ఈ వేళ ఏమంటున్నాడు తెలుసా? అమ్మాయి రాధా, అబ్బాయి సూర్యం అని ఏడుస్తున్నాడు. నాకు కూడా జాలేసింది, నేను ఏడుద్దాం అనుకున్నాను. ఎందుకైనా మంచి మన నీరసంగా ఉన్నాడు కానీ మానేసాను. దారిలో పడుతున్నాడు అన్నమాట. పడుతున్నాడు ఏంటి? పడిపోయాడు. వీలు లేదు, అలా జరగడానికి వీలు లేదు. నా బిడ్డ నా కళ్ళ ముందు అడుగుతుంటానికి వీలు లేదు. రాధా, సూర్యం, గోపి, అమ్మా కమల, సూర్యం, నా పిల్లలు చూడాలి. ఈ తలుపు జా. అత్తయ్య, ఏమ్మా? నేను రాలేదని అన్నయ్య వదిన ఎంత కంగారు పడుతున్నారో ఏమో. అందుకేగా నేను బయలుదేరుతున్నాను రాధా. మీ అన్నయ్యని వదిన కూడా ఇక్కడికే తీసుకొస్తాను. నువ్వేం భయపడకమ్మా. రాధా, మీ నాన్న కూడా దారికొస్తున్నాడు. అంటే ఏముంది, గదిలో పెట్టి చావ కొడుతుంటే రాధా సూర్యం అని కలవరిస్తున్నాడు. మా నాన్నను కొడుతున్నారని తెలిసి కూడా మీరంతా చూస్తూ ఊరుకున్నారా? అదేం కాదు రాధా, మీ నాన్నకు జ్ఞానోదయం కలగాలని ఆగాను. వాళ్లకు బుద్ధి చెప్పి మీ నాన్నను తీసుకురావడం మన చేతుల్లో పని. కాస్త ఓపిక పట్టు, వెళ్ళొస్తాను. అమ్మాయి వెళ్ళి 4 రోజులైంది, ఇంతవరకు ఏ కబురు లేదు. ఏమైందో ఏమో. నేను అదే ఆలోచిస్తున్నాను కమల. ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అండి? ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళింది, పైగా అక్కడ ఉండే వాళ్ళంతా రౌడీ ముఖ. నాకు అదే భయంగా ఉంది. కబుర్ చేద్దామంటే మనిషి అయినా లేదు. పోనీ నీ వెళ్ళిరానా? నువ్వు వెళ్తావా? వద్దు కమల, నేను వస్తాను. అందరం కలిసి వెళ్దాం. పూసే గారు, నేనే నళిని, లేవండి. ముందు పాలు తాగండి. చూడండి, ఇక్కడుంటే మీ ప్రాణాలు వాడు తీసినా తీస్తారు. ఇక్కడి నుంచి ముందు మీరు వెళ్ళిపోండి. చెప్పలేదు, వెళ్ళండి. రండి త్వరగా. అలాంటి పిశాచి కడుపున నీలాంటి దేవత ఎలా పుట్టింది? ఆ పెద్ద తర్వాత ముందు నరక నుంచి బయటపడండి. రండి. తలిపేసుకో. ఎవరయ్యా నువ్వు? అరే, ఎవరో బిచ్చగాళ్ళగా ఉన్నాడు. ఆ మిగిలిపోయిన ఇడ్లు ముక్కలు పెసరట్టు ముక్కలు తిరిగి పడేరా. ఏమైందమ్మా? నువ్వన్నా చెప్పమ్మా. అంతా నా కర్మ మామగారు. వారు లారీ కింద పడ్డా. నా బిడ్డ లారీ కింద పడ్డా? సూర్యం
ఈ అనర్థాలకంతటికీ నేనే కారణం. నడవంతర ముసిరితో నా కళ్ళు మూసుకుపోయి కన్న బిడ్డలనే దూరం చేసుకున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. భగవంతుడా భగవంతుడా, ఎందుకేనా నన్ను బతికించింది? ఇంతకంటే నాకు చావు మిగలు, చావు. మామగారు ఏమిటా మాటలు? ఈ చేత్తో చేసుకున్నాను, ఈ చేత్తో అనుభవిస్తున్నాను. వాళ్ళని నమ్ముకున్నందుకు ఆస్తంతా కాజేసి నన్ను కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెట్టేశారు. ఆ జాలిగాడు మిమ్మల్ని వెళ్ళగొట్టారా? వాడు నెత్తురు కళ్ళ చూస్తాను. నాన్న రాదని మిమ్మల్ని చూడని వచ్చింది. నీ దగ్గర రాలేదా? నిన్ను కలుసుకునేదా నాన్న? కలుసుకుంది. ఆ పాపిష్టి దాని మాటలు నమ్మి రాధను అనరాని మాటలు అన్నాను. అవమానించాను. ఆ అవమానం భరించలేక ఎక్కడికి పోయిందో, ఏమైపోయిందో. ఎంత పని జరిగింది. నేను వద్దన్నా వినకుండా వచ్చింది. చూసావా కమల, అనుకున్నంత పని జరిగింది. కంగారు పడుతుంది బాబు. ఈ మధ్య రఘుబాబు ఊళ్ళోకి వచ్చారుగా, ఒకవేళ అక్కడికి వెళ్ళారేమో. వచ్చాడు. అవును బాబు, అమ్మాయి అక్కడికే వెళ్ళి ఉంటుంది. నా బిడ్డను చూడాలి నేను. పదనైనా బాబు పద.